శని త్రయోదశి రోజు ఏం చేస్తే శనిదేవుడు సంతృప్తి చెందుతాడు అనే విషయం తెలుసుకుందాం. శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకి కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు ఆ శని మహాదేవుడు. అందుకే శని శని అనకూడదు, శని మహాదేవుడు అనాలి. అట్లా ఆ మహాదేవుడు అంటే మహాదేవుడు లాగా చూస్తాడు. దాని శని శని పీడ పీడ అంటే అది పీడగానే అనిపిస్తుంది, అట్లాగే ఉంటుంది. అందుకని ఆయన్ని భగవత్ స్వరూపంగానే భావించి శనీశ్వరుడు అంటారు. అంటే ఈశ్వరుడు కూడా కలిసిన శని. అందుకని ఆ శనీశ్వరుడు అనే శని మహాదేవుడు అనాలి, కానీ వేరేగా ఆయన్ని అనకూడదు. అనకుండా భగవత్ స్వరూపంగా చూస్తే చక్కగా శుభంగా చూస్తాడు. మరి అట్లా అశుభ దృష్టి ఉన్నప్పుడు కూడా భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వాళ్ళని ఆయన ఏ కీడు చేయకుండా రక్షిస్తాడు అని చెప్తున్నారు. అది చక్కని విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. శని త్రయోదశి అంటే ఎప్పుడు వస్తుంది? శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజుని శని త్రయోదశి అంటారు. ఆ రోజు ఆ స్వామివారిని నువ్వుల నూనెతో, నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి అనే ప్రశ్న వస్తుంది కదా. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాల నుంచి విముక్తి చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్లకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కానీ, వస్త్ర వస్తు రూపంలో కానీ దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లని వస్త్రం సుమారు 2 మీటర్ల పొడవు, అంటే ఒక లుంగీ లాంటిది ఉండాలి. పూజ తరువాత ఆ వస్త్రాన్ని దానం చేస్తే దానం తీసుకున్న వారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్థం. దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు, పశుపక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది. ఇది గమనించాలి. త్రయోదశి వ్రతం. శనీశ్వరుడు సూర్య భగవానునికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తున్నాయి మనకి. కాశ్యపస గోత్రం, సోదరుడు యమధర్మరాజు. యమధర్మరాజు ఎంత ధర్మంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడో అట్లాగే శనీశ్వరుడు కూడా ధర్మపరుడు. సోదరి అయిన యమున స్నేహితులు ఎవరంటే హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు, కాలభైరవుడు స్నేహితులు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్థ, పింగళ, కృషాణు, సౌరి, బభ్రు, మంద, పిప్పల, రౌద్రాంతక, సూర్యపుత్ర అని పేర్లున్నాయి. ఆ విధంగా కూడా పిలువబడుతూ ఉంటాడు స్వామి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తుల్ని కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడుకుని ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం.
దోషాలను పోగొట్టి మానవుల మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు. ఈ శని మహాదేవుడు యొక్క ఆయన మనస్సు ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడు, ఆయన్ని ఎలా పూజిస్తే ఎలా అనుగ్రహిస్తాడు, మరి ఆయన ఎలాంటి కర్తవ్యాన్ని పాటిస్తాడు, ఆయన్ని ఎలా పూజించాలి అనే విషయాలు మనకి చక్కగా దీంతో తెలియజేశారు, తెలుసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.